జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతదేశం అదేవిధంగా రష్యా ఇవి మూడో కంటికి తెలియకుండా ఒక గొప్ప పని అయితే చేసినాయి. సరే, ఎందుకు వాళ్ళు ఏం చేసినారనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? రష్యా అలాగే మన భారతదేశం గత 60 సంవత్సరాల నుంచి మిత్ర దేశాలుగా ఉంటా వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు రష్యా భారతదేశం ఏమి కావాలన్నా కూడా ఇస్తానే వస్తుంది. ఏ విషయంలోనూ వెనకడుగైతే వేయల. అందుకే మనం రష్యాను ఆప్తమిత్ర దేశంగా భావిస్తూ వస్తున్నాం. అందుకే అమెరికాతో సహా పశ్చిమ దేశాలన్నీ కూడా మన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా మన భారత్ మాత్రం రష్యా దగ్గర నుంచే ఈ ముడిచవన్ని అయితే కొనుగోలు చేస్తుంది. ఆఖరకు అమెరికా భారత్ మీద 50% పన్నులను విధించినప్పటికీ భారత్ మాత్రం రష్యాని అయితే వదిలిపెట్టల, మిత్రధర్మాన్ని అయితే పాటిస్తానే వస్తుంది. అలాగే రష్యా కూడా భారత్కు చేయవలసినటువంటి సాయం అంతా కూడా చేస్తానే వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే 2018లో రష్యా అదేవిధంగా భారత్ల మధ్యన ఒక భారీ రక్షణ ఒప్పందం అయితే కుదిరింది. అదే S-400 గగనతల రక్షణ వ్యవస్థలకు చెందినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను అయితే కొనుగోలు చేసిందనమాట. ఈ ఒప్పందం విలువ $5.43 బిలియన్. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు అనమాట. ఇక ఈ ఒప్పందం ప్రకారం రష్యా 2023 నాటికి ఈ 5 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్కి అయితే అప్పగించాలి. ముందుగా అనుకునే ప్రకారం రష్యా 2022 నాటికి భారత్కు 3 S-400 గగనతల రక్షణ వ్యవస్థలను అయితే అందించింది. సరే, మంచిది. అయితే 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ల మధ్యన యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. దీంతో ఈ S-400లను తయారు చేయడం రష్యాకు కష్టంగా మారిపోయింది అనమాట. ఒకవైపు ఏమో యుద్ధం చేయాల్సి వచ్చా, ఏడు చేయాల్సిన పనులు ఏడు చేయాలంటే కష్టం అయిపోతుంది కదా. అట్లా ముఖ్యంగా ఇందులో ఉపయోగించేటటువంటి పవర్ సెమీ కండక్టర్లను రష్యా చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం అనేది. కానీ చైనా అక్కడ రాజకీయాలు చేయడంతో ఈ S-400ల తయారీ అనేది రష్యాకు కష్టంగా మారిపోయింది. రష్యాలో ఈ సెమీ కండక్టర్ల తయారీ అనేది పెద్దగా జరగడంలే. దీనికి తోడు రష్యా పైన అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ వంటి పశ్చిమ దేశాలు 10,000కు పైగా ఆంక్షలు అయితే విధించినాయి. 10,000 ఆంక్షలు అంటే ఏం తమాషా అంటాయా? దీంతో భారత్కు రష్యా అందించవలసినటువంటి మిగిలినటువంటి ఈ 2 S-400 వ్యవస్థల దిగుమతి లేట్ అవుతా వచ్చింది. అంటే మొన్నటి వరకు భారత దగ్గర 3 మాత్రమే S-400 గగనతల రక్షణ వ్యవస్థలు అయితే ఉన్నాయన్నమాట. సరే, ఈ మధ్యన భారత్ కూడా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. ఈ ఆపరేషన్ సింధూర్లో మన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో అద్భుతమైనటువంటి పనితీరుని అయితే కనబరిచినాయి. పాకిస్తాన్ డ్రోన్లను, పాకిస్తాన్ మిసైల్స్ను మన S-400 సిస్టమ్స్ మధ్యలోనే అడ్డుకొని వాటిని తునాతునకలు చేసేసినాయి. ఈ క్రమంలో ఒక పాకిస్తాన్ మిసైల్ని అయితే ఏకంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉండగానే షూట్ డౌన్ చేసి మన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో రికార్డు సృష్టించినాయి. చెప్పాలంటే ప్రపంచంలో ఇంతవరకు ఇదే ఒక పెద్ద రికార్డు. అంటే మన దేశానికి ఇంకా 300 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పేల్చి అవతల భారత్ దొబ్బినారు. అందుకే భారత్ ఇంకా మనకు అందించవలసినటువంటి 2 గగనతల రక్షణ వ్యవస్థలు మాత్రమే కాకుండా మరో 2 గగనతల రక్షణ వ్యవస్థలను కూడా రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే వాటికి సంబంధించినటువంటి ఈ సెమీ కండక్టర్ చిప్లు రష్యాలో తయారవడంలే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సూపర్ సెమీ కండక్టర్ చిప్లను మన దేశం, మన భారతదేశం స్వదేశీయంగా మేక్ ఇన్ ఇండియాలోనే రూపొందించిందనమాట. ఇది లెక్క అంటే ఇప్పుడు రష్యాలో అవి తయారు కాల, చైనాలో తయారయ్యేది. చైనా ఓడు కావాలనే వాటిని డిలే చేసినాడు, పీకినాలో బొచ్చన్నట్టుగా స్వదేశీయంగా మేక్ ఇన్ ఇండియాలోనే ఆ చిప్లను తయారు చేసి వాటిని తీసుకుపోయి రష్యాకు అందజేసింది మన మోడీ ప్రభుత్వం. అంతే, రష్యా మళ్ళీ ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థల తయారీని ప్రారంభించిందనమాట సైలెంట్గా, అది కూడా యుద్ధ ప్రాతిపదికన. ఇక ఈ క్రమంలో 4వ S-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా తయారు చేయడం పూర్తయిపోయింది. ఇక ఈ S-400 సిస్టమ్ పూర్తవగానే ఈ రష్యా ఏం చేసింది తెలిసిన, 3వ కంటికి కూడా తెలియకుండా ఆ S-400 సిస్టమ్ను భారత్కి అయితే ఎగుమతి చేసేసింది. ఏమే, భారత్ కూడా ఈ S-400 సిస్టమ్ను విజయవంతంగా రిసీవ్ చేసుకునింది. ఇది కావాల్సింది. ఏమే, కట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు. ఇక ఈ 4వ S-400 సిస్టమ్ను భారత్కు ఎగుమతి చేసిన సంగతి అటు అమెరికాకు కానీ ఇటు చైనాకు కానీ తెలియదు.
అత్యంత రహస్యంగా ఈ S-400 సిస్టమ్ను భారత్కి అయితే అందజేశారు. ఇక ఈ S-400 సిస్టమ్ను భారత్కు అందజేసిన తర్వాత రష్యన్ రేడియో ఛానల్ ఇటాటాస్ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఎవరో ఒక రష్యన్ రేడియో ఛానల్ అనమాట. అర్థమైందా? 4వ S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారతదేశానికి అందజేసినామని, మిగిలినటువంటి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను 2026 నాటికి అంటే ఇంకొక సంవత్సరం లోపలే భారత్కి అందజేస్తామని చెప్పేసి ఈ రష్యన్ రేడియో ఛానల్ అయితే తెలియజేసిందనమాట. దీంతో అమెరికా, చైనాలో బెత్తరపోయినాయి. మేము ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, ఏమే సెమీ కండక్టర్ చిప్లను అందకుండా చేసినప్పటికీ రష్యా మాత్రం ఈ S-400 వ్యవస్థను రహస్యంగా తయారు చేయడమే కాకుండా భారత్కు అందజేయడంతో అమెరికా, చైనాలు ఇప్పుడు తల్ల బాదుకుంటున్నాయి. మొత్తంగా ఈ విషయంలో అటు రష్యా, ఇటు భారతదేశాలు పూర్తి స్థాయిలో పైచేయి అయితే సాధించినాయి. చెప్పాలంటే విజయం సాధించినాయి ఇక్కడ. అది విషయం. ఎట్లుంది న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.